హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటాం. మొత్తానికి అయితే ఈరోజు మనకు కొన్ని స్టోన్స్ అయితే ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు తేనె రాళ్ళు, ఈ స్ఫటికాలు అయితే తీసుకొచ్చాను. ఇక ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే వాళ్ళు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన వీడియో ముందుకు వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము కొత్తగా కొన్ని స్టోన్స్ అయితే ముందుకు తీసుకొచ్చు. చూడండి, ఇవన్నీ తేనె రాళ్ళు ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసి తేనెరాళ్ళు. మనకు ఇవి వచ్చేసి స్ఫటికాలు. చూడండి, ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీటిని మీకు ఒక స్టోన్ చూడండి, ఇవి పూర్తిగా మనకు వచ్చేసి తేనెరాళ్ళు. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఫ్రెండ్స్, మీరైతే కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. మీరు మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు మరిన్ని కొత్త ప్రదేశాలు అవన్నీ మీకు తీసుకొస్తాను. ఈ స్టోన్ చూసారా ఫ్రెండ్స్? ఇవన్నీ వచ్చేసి మనకు తేనెరాళ్ళు. చూడండి, ఇవి ఎక్కువ మనకు పంతుల గారి పొలం కానీ, ఈ వచ్చేసి పుట్లగూడెంలో కానీ మనకి రాళ్ళు స్టోన్స్ అయితే దొరుకుతాయి. ఇవి వచ్చేసి మనకు ఇవి ఎక్కడైనా సరే మనకు కొండ ప్రాంతాలలో కానీ మనకు ఎక్కువ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవైతే ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ అయితే మనకు స్ఫటికాలు అంటారు దీన్ని. ఈ స్టోన్ చూసారా మీరు ఎలా అయితే మెరుస్తుంది? ఇది ఫ్రెండ్స్, ఈ స్టోన్ చూడండి ఎలా మెరుస్తుందో. మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు, లైక్ చేస్తున్నారు అని సబ్స్క్రైబ్ చేస్తలేరు. మీరు రెండు చేస్తేనే మన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. మీకు మరిన్ని కొత్త స్టోన్స్ అయితే మీ ముందుకు ప్రతిరోజు ప్రతి వీడియో ద్వారా మీకు అయితే చూపించడం జరుగుతుంది. ఇవైతే కొంచెం డైమండ్ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు డైమండ్ చూపించాలంటే మనకు దొరకాలి. అది దొరకాలంటే ఇవి దానికి సంబంధించిన దగ్గర అనమాట. ఇవి మనకు డైమండ్ దొరకాలి అంటే అతి కష్టమైన దొరుకుతాయి మనకు. అవి కూడా జొన్నగిరిలో అయితే మీకు చూపిస్తాను. అవి కూడా దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉన్నది అనేది. వీటిని కూడా మనకు కొంచెం శేనిగా వస్తాయి అన్నమాట. ఇవి స్ఫటికాలు. ఇవి శేనిగా వచ్చినప్పుడే డైమండ్ తయారవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ స్టోన్ చూసారా? ఇట్లా మెరుస్తుండాలన్నమాట మనకు స్టోను. ఇట్లా మెరుస్తుంటేనే మనకు అది కొంచెం మేలు రకం స్టోను. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ పూర్తిగా వీటికి చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. నేను మన వీడియోలో కూడా చాలాసార్లు చూపించాను. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి మళ్ళీ గాజులపల్లి ఉంటుంది. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇష్టం చూసారా? ఇది వచ్చేసి మనకు ఎలా మెరుస్తుందో చూడండి. ఇలాంటి స్టోన్స్ మనకు దొరకాలంటే చాలా వెతకాలి. మనము వెతుకుతూనే మనకు దొరికేది ఇలాంటి స్టోన్స్. ఇవి ఎక్కువగా మనకు చెప్పాను కదా, ఈ కొండ ప్రాంతాలలో మనకు ఎక్కువ దొరుకుతాయి. ఇవి అంటే ఎక్కువ స్టోన్స్ ఉంటాయి కదా, రాళ్ళలో మనకు దొరుకుతాయి అన్నమాట ఇలాంటి స్టోన్స్. వీటి నుంచి కూడా డైమండ్ తయారయ్యే అవకాశం ఉంటుంది. డైమండ్స్లో అయితే చాలా రకాలు ఉంటాయి. మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాము. డైమండ్స్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ స్టోన్స్కి చాలా డిఫరెంట్. ఈ స్టోన్కి చాలా డిఫరెంట్ ఉంటాయి. చూడండి, ఇవి వచ్చేసి మనకు పూర్తిగా తేనెరాళ్ళు. ఇవి ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ చాలా డిఫరెంట్ కదా. ఇప్పుడు వీటిని మనము వీటి ద్వారా అయితే మీకు చూపించబోతున్నాం. చూడండి, ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట. ఫ్రెండ్స్, ప్రతి స్టోన్ ఇలా పట్టుకొని చూడొచ్చు మనం దీంతో. ఇవి చూడండి ఎలా మెరుచున్నాయి స్టోన్స్. ఇవి వచ్చేసి మనకు పూర్తిగా వైట్ ఉంటాయి అన్నమాట. మీరు పూర్తిగా వీడియో చూడండి, మధ్యలో మాత్రం కట్ చేయొద్దు. కట్ చేస్తే మీకు నేను వీడియో చూసి కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు మీరు ఏదైనా వెతకాలన్నప్పుడు ఇలాంటి స్టోన్స్ వెతకాలి, ఏ విధంగా ఇలాంటివన్నీ మీకు తెలుసు అనమాట. మనకు డైమండ్ పూర్తిగా ఏ విధంగా ఉంటుందంటే మీకు చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, పూర్తిగా డైమండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూడండి ఒకసారి మీరు.
పూర్తిగా డైమండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా షైనింగ్ ఉంటుంది అనమాట. డైమండ్ వచ్చేసి పూర్తిగా ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి ఉన్నప్పుడు స్టోన్స్ మీరు బాగా అన్నీ తీసుకోండి. పూర్తిగా వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి. కాకపోతే ఇంకా అది షైనింగ్ ఉంటుంది, దాని మీద మరకలు అయితే ఉండవు ఎక్కువ. మనకి ఇలాంటి స్టోన్స్ వల్ల కూడా మంచి లాభం ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ స్టోన్ కూడా చూడండి. ఈ స్టోన్ చూసారా? దీంట్లో కూడా వైట్ స్టోన్స్గా మనకు డైమండ్గా తయారవుతాయి అన్నమాట. ఇవి డైమండ్స్లో చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, దానివల్ల మీరు గుర్తించలేకపోవచ్చు. ఇవి వైట్ డైమండ్స్ అంటే ఈ విధంగా ఉంటాయి చూడండి. ఇది స్ఫటికం అంటారు, లేదంటే క్రిస్టల్ అంటారు. ఇలాంటి స్టోన్స్ బాగా మనకు దొరికినప్పుడే మనం వెతకాలని ఆశ అయితే కలుగుతుంది మనకు. డైమండ్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. డైమండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది చూసారా? ఇదిగో ఇట్లుంటుంది. ఇంకా కొంచెం షైనింగ్ ఉంటుంది అన్నమాట డైమండ్. ఇప్పుడు వీటినన్నిటిని మనము డైమండ్ సెలెక్ట్ ద్వారా అయితే మనం ఒకసారి చెక్ చేద్దాము. మీరు వీడియోని మాత్రం కట్ చేయొద్దు, ఎందుకంటే కట్ చేసినారంటే మీకు ఏ స్టోన్ ఏ విధంగా ఉంటుందని తెలియదు అనమాట. అందువల్ల మీరు పూర్తి వీడియో చూడండి. మీకు చూడడం వల్ల ఏం జరుగుతుందంటే ఏ స్టోన్ ఎన్ని పాయింట్లు వస్తున్నది తెలుసుకుంటారనమాట. అందువల్ల మీకు ఇంకా వెతకడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే దీన్ని ఆన్ చేసుకున్నాం మనము. ఇప్పుడు చూశారు కదా, ఈ సెకండ్ లైట్ పడితే మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని మీద పెట్టినామంటే పూర్తిగా ఇదైతే రెడ్గా మారింది చూసారా? ఇప్పుడు సెకండ్ లైట్ మీద పెడదాం మనం. ఒకసారి సెకండ్ లైట్ మీద పెట్టినామంటే పూర్తిగా రెడ్గా మారాలన్నమాట. అప్పుడు మారినప్పుడే మనకు అది ఇదిగా చూడండి. ఇట్లా పెడదాం చూడండి ఫ్రెండ్స్. పూర్తి ఈ స్టోన్ అయితే రెడ్గా మారుతుంది చూసారా? ఓకే, ఇంకొక స్టోన్ అయితే పెట్టేద్దాం. ఇది చూసారా ఫ్రెండ్స్? ఇట్లా మనము లైట్ ఫోక్స్ పెడితే ఈ విధంగా మెరుస్తాయి అనమాట. చూడండి, మన గత వీడియోలో కూడా నేను చూపించాను మీకు. కాకపోతే ఇది ఇంకా డిఫరెంట్ స్టోన్. ఇవి అయితే మనకు క్రిస్టల్స్ ఏ విధంగా ఉంటాయని మీకు చూపించలే కదా, అందువల్ల చూపిస్తున్నా చూడండి. మామూలు స్టోన్ అయితే చూపించాను, కాకపోతే క్రిస్టల్స్ అయితే మీకు చూపించలేదు. అందువలన ఇప్పుడు క్రిస్టల్స్ చూపించాను. ఇప్పుడు ఈ స్టోన్ చూడండి, ఇదిగో చూడండి, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి లొకేషన్స్ ఉంటాయి, వాళ్ళు మిస్ కావద్దు మీరు. అందువల్ల మీకు చెప్తున్న ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే నెక్స్ట్ వీడియో మనకు లొకేషన్లు ఉంటాయి. లొకేషన్ల ద్వారా మనం నీట్గా మీకు కొత్త ప్రదేశాలకే తీసుకెళ్తాను నేను మన వీడియో ద్వారా. మనమైతే వీటిని రెండులో పెట్టుకుందాం. కొంచెం మనకేంటంటే డౌట్ ఉన్న స్టోన్స్ అయితే చెక్ చేద్దాము, అవి ఎన్ని పాయింట్లు వస్తుంది అనేది. ఇట్లా పెట్టుకొని చూడాలి. ఇట్లాంటి స్టోన్స్ ఎక్కువ ఫ్రెండ్స్ 5, 6 దాకా ఎక్కువ వస్తలేవు. చూసారా మీరు? ఇది అయితే 5 వస్తుంది. ఇట్లా తిప్పి చూద్దాము. ఇక్కడ సైడ్ కూడా 5 దాకా వస్తుంది. ఈ స్టోన్ అయితే ముందుగా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, వీటిలో మనం ఈ మూడింటిని చెక్ చేద్దాం ఒకసారి. ఇట్లా మనం చేత పట్టుకొని వీడియో తీస్తున్నాం కాబట్టి చూడలేకపోతున్నాం మొత్తానికి అయితే మనము, కాకపోతే తప్పదు చూడాలి. లేదంటే ఇట్లా పట్టుకొని చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి మనకు 5 పాయింట్లు అయితే వస్తుంది చూడండి. ఈ స్టోన్ చూసారా ఫ్రెండ్స్?
ఈ స్టోన్ వచ్చేసి మనకు 5 పాయింట్లు అయితే చూపిస్తుంది చూడండి. మరి ఒక స్టోన్ చూద్దాం. ఈ 2 చూసినాం కదా, ఈ 2 ఒకటే విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ స్టోన్ చూద్దాం. ఇప్పుడు ఈ స్టోన్స్ తేనెరాళ్ళలో మనకు 12 పాయింట్లు అని వచ్చిందంటే, తేనె పాయింట్లో 12 పాయింట్లు వస్తాయి మనకు, పూర్తిగా డైమండ్ అయిపోతుంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఈ క్రిస్టల్స్లో కూడా 12 పాయింట్లు వచ్చిందంటే డైమండ్ తయారైంటుందని ఒక లెక్క అనమాట. అందువల్లనే మన ప్రతి వీడియోను, ప్రతి స్టోన్స్ను డైమండ్ ద్వారా చూడడం అయితే జరుగుతుంది. మరి ఒకటిలో పెట్టుకుంటే రాదు ఫ్రెండ్స్, కనీసం 2లో పెట్టుకోవాలా. ఫ్రెండ్స్ ఇదైతే మనకు 5 పాయింట్లు అయితే వస్తుంది. ఇంతవరకు చూసింది ఈ స్టోనే కదా. ఇప్పుడైతే ఈ స్టోన్ చూసేద్దాం ఒకసారి. ఈ స్టోన్ చూసారా, ఇది వచ్చము మనకి ఎలా ఉందంటే, ఇది గ్రహాంతరవాసి ఉంది కదా, ఆ స్టోన్ లెక్క ఉంది కదా, గ్రహశాఖం లెక్క ఆ స్టోన్ ఉంది ఇది. దీన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చేసి మనకు 5 పాయింట్లు అయితే చూపిస్తుంది. ఈ పూర్తిగా వైట్గా ఉంది కదా స్టోన్, ఇది చూద్దాం ఒకసారి. ఈ స్టోన్ పూర్తి వీడియో చూడండి మీరు, మధ్యలో అయితే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మీకు ఏ స్టోన్ ఏ విధంగా ఎన్ని పాయింట్లు వస్తున్నాయో అర్థం కాదనమాట. మీకు ఆ వీడియో ద్వారా చూపించడం ఏంటంటే, ఇలాంటి స్టోన్స్ ఎన్ని వస్తున్నాయి, ఇలాంటి స్టోన్స్ ఎన్ని వస్తున్నాయి అనేది మీకు మన వీడియోలో చూపిస్తున్నాము. నెక్స్ట్ వచ్చి మన వీడియో లొకేషన్లో ఉంటుంది, మర్చిపోవద్దు. మన లొకేషన్లోకి అయితే తీసుకెళ్ళి అక్కడ నుంచి లైవ్ వీడియో చూపిస్తాను అనమాట. వీడియో తీసి చూపిస్తాను. లైవ్ అయితే లేదులే, వీడియో చూపిస్తాను చూడండి. మీరు మన ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి. మీరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నేను తీసిన వీడియోలు కూడా వేస్ట్ అవుతాయి. మరి కొత్త వీడియోతో మేము ముందుంటాను. ఇది వచ్చేసి కూడా అన్నీ 5% ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇలాంటి స్టోన్స్ అయితే మనకు 5, 6 ఇవన్నీ ఇలాంటి స్టోన్స్ స్ఫటికాలు ఇవి చూశారు కదా. ఇవైతే ఇంత తలతల మెరుచున్నాయి చూడండి. ఇవన్నీ మనకు వచ్చేసి 6, 7, 8 దాకంటే ఎక్కువ రావు ఇలాంటి స్టోన్స్. ఒకవేళ 12 వచ్చిందంటే అది పూర్తిగా డైమండ్గా తయారై ఉంటుంది అనమాట. అందువల్ల ఇవి లావాల నుంచి ఏర్పడినప్పుడు ఇవి ఓన్లీ స్ఫటికాలుగా మిగిలిపోయినాయి అనమాట. మీకు పూర్తిగా డైమండ్ కావాలంటే 12 పాయింట్లు, అంటే దీని హార్డ్నెస్ 12కి పోవాలన్నమాట. అప్పుడు మనకి ఇది వెండి షేప్గా తయారై డైమండ్ తయారవుతుంది. ఈ తేనెరాయి ఉంది కదా, ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తేనెరాయి ఇది చూడండి. ఇప్పుడు ఈ తేనెరాయి ఉంది కదా, ఇది కూడా పూర్తిగా డైమండ్గా తయారయ్యి దీని హార్డ్నెస్ వచ్చేసి మనకు 12గా చేరిందంటే పూర్తిగా డైమండ్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ మాత్రం ఫాలో అవుతుండండి. మరి కొత్త స్టోన్స్ ఏమైనా నాకు దొరికినప్పుడు తీసుకొచ్చి మీకు చూపిస్తుంటాను. మరి కొత్త స్టోన్స్ మీకు చూపిస్తుంటాను. లొకేషన్లో నేను వీడియో తీసి మీకు చూపిస్తుంటాను. నెక్స్ట్ మన వీడియో వచ్చేసి మళ్ళీ గాజులపల్లి ఉంటుంది. మీరు చూడండి, మన ఛానల్లో గాజులపల్లికి వెళ్ళినవి ఉన్నాయన్నమాట వీడియోలు, అవి కూడా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ మాత్రం ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వచ్చేసి మన వీడియో వచ్చేసి గాజులపల్లి అయితే ఉంటుంది, సైడ్ లొకేషన్ ఉంటుంది వీడియో. ఇవన్నీ నేను గ్యాదరింగ్ తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ మీకు పూర్తిగా నేను అన్నీ మొత్తం అక్కడిక్కడ గ్యాదరింగ్ తీసుకొచ్చిన స్టోన్స్ ఇవి. అందువల్ల మీరు మన వీడియోలు మాత్రం మిస్ కావద్దు. మన ఛానల్కి సపోర్ట్ ఉండండి. ఈ పూర్తిగా అయితే తేనెరాళ్ళు చూడండి ఫ్రెండ్స్.